ఆయన పాత ప్రెస్ మీట్ చూసుకున్నా సరే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ బాబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ చండాలంగా అన్నమాట. ఒక ఏకవచనం పక్కన పెడితే అసలు చండాలమైన మాటలు. ఈయనకి ఏం తెలుసు, ఇంకా నేను ఇక్కడ రిపీట్ చేయలేను. ఒకసారి మీరు ఎవరైనా అదొకటి షెల్టరు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కార్యాలయం, అమ్మలాంటి కార్యాలయాన్ని తగలబెట్టే ప్రయత్నం కదా. తగలబెట్టి అవును తగలబెట్టడం. మీరు ఇందాక చెప్తున్నారు కదా కళ్యాణి గారిని ఇలా అరెస్ట్ చేశారు నైటీలో అని. ఆ రోజు ఆవిడ చేసిన తప్పు ఏంటంటే మా ఆఫీస్ కార్యాలయం తగలబెడుతుంటే ఆవిడ అక్కడే ఉంటారు, ఆ కాన్స్టిట్యూషన్ లో ఉంటారు యాజ్ అ సెక్రటరీ. అసలు అక్కడ ఉండే మనిషి టీడీపీ కార్యకర్త లాగా పరిగెత్తుకొని ఆ అర్ధరాత్రి పొడిలో అక్కడ నించొని చూస్తున్నందుకు పోలీసులు ఇచ్చి అడ్డగోలుగా అరెస్ట్ చేశారండి. అట్లాగే తీసుకెళ్లారు. అదే అంటే ఎన్ని కేసులు అండి. ఆ రోజు పట్టాభి గారిని ఏం చేశారు అందరికీ తెలిసింది. ఉంటే చంపేద్దాం అనుకున్నామని చెప్పారు కదా ఆ రిమాండ్ లో ఒక అతను. అదేనండి అంత ఏంటండి వాళ్ళకి అంత విచ్చలు పెడతాను. ఇప్పుడు భయం వేస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఈ సత్యవర్ధన్ అనే అతన్ని వాళ్ళు కిడ్నాప్ చేసి వైజాగ్ తరలించారండి. ఆయన కిడ్నాప్ అయ్యాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరో బ్రదరో నాకు తెలియదు కానీ బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ మా అబ్బాయిని ఇలాగా తీసుకెళ్లారు అని చెప్పి పెట్టాక మళ్ళీ బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు తీసుకొస్తారు వైజాగ్ నుంచి అతన్ని. ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ పంజాలోనే ఉన్నాడు అతను, వాళ్ళ గుబ్బిట్లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి కోర్టుకి వెళ్ళి అబద్ధపు సాక్ష్యం చెప్తాడా, నేను చెప్పిందంత అబద్ధం తీసేసేంటి, ఇది అంతా జరగలేదు అని చెప్పి. అంటే వాళ్ళ దౌర్జన్యం ఏంటండి. ఇందాక ఇంకో న్యూస్ చూసాను నేను, మా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం అని చెప్పి ప్రభాకర్ గారి మీద. మీరు చూసుంటారా న్యూస్? చింతమనేని మీద ఏంటండి ఇప్పుడు మా గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇంత విచ్చలు విడితనం. అంటే ఇలాంటి మృగాల్ని ఎలా భరించాం 5 ఏళ్ళు అని చెప్పి మేమే ధైర్యం చెప్పుకుంటున్నాం, శభాష్ అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు మేము భరించగలిగామా ఇది 5 ఏళ్ళు ఇంత విచ్చలు విడితనమా అని చెప్పి. సార్ నేను ఒక్క మాట్లాడతాను సార్, ఆ రోజు అలా మాట్లాడాడు కదా యాజ్ అ రెస్పాన్సిబుల్ సీఎం. ఒక్కసారైనా అరే నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైసీపీలో తోటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక్కలైనా మైక్ ముందుకు వచ్చి మాట్లాడారండి? పదవులు ఇచ్చేది మినిస్టర్ పదవులు ఇచ్చేది కదా. ఈ రోజు నిన్ను అన్ని అరాచకాలు చేసిన ఇతను అరెస్ట్ చేస్తే వి స్టాండ్ విత్ వంశీ అంట. ఇది సోషల్ మీడియాలో పోస్టులు. అది కాదు, అది కూడా గాయత్రి గారు అట్లాగే మా భర్తను నాకు చూపించండి అని కన్నీటి పర్యంతం వాళ్ళ భార్య. అంటే గతంలో గుర్తులేవు ఏది పట్టాభి గారిని తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు ఒక 2 రోజుల వరకు కూడా. అట్లా ఎన్ని జరిగినాయి మరి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బాధపడి ఉంటారు కదా. ఆ రోజు ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఈ వంశీ వాళ్ళ వైఫ్ ఆయనతో పాటే వచ్చింది హైదరాబాద్ నుంచి. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారని చూసాను మధ్యలో, కానీ వెంట వచ్చేసింది కదా. వచ్చేసారు అవును. అదే మనప్పుడు ఎవరిని అడుగు కూడా బయట పెట్టలేదు సార్. మేము ఉన్నప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు అడుగు కూడా బయట పెట్టలేవలేదు. అసలు ఏంటి పోలీసులందరూ ఏంటి వాళ్ళు స్టేషన్ లో కూర్చున్నారా లేకపోతే టీడీపీ లీడర్స్ ఎళ్ల ముందు కూర్చున్నారా అని చెప్పి డౌట్ వచ్చేలా బిహేవ్ చేశారు. మరి ఇప్పుడు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడొచ్చి ఆడటం అంటే యాక్చువల్ గా అయితే ఒక ఆడ మనిషి ఏడుస్తున్నట్టు ఎవరికైనా జాలి కలిగిద్దండి, కానీ వీళ్ళ మీద మాత్రం 100% జాలి కలగదు. ఒక మాట్లాడతానండి, కాదు ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఏ రోజైనా మా పార్టీలో ఆయన ఉన్నారు, మా పార్టీలో సబ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ వైఫ్ గురించి కానీ మాట్లాడారండి? మా మీద నారాసర రక్త చరిత్ర అని చెప్పి అంత పెద్ద ఆర్టికల్స్ వస్తున్నప్పుడు మేము ఏ రోజని చెప్పి భారతి గారిని ఇన్వాల్వ్ చేసి ఏ రోజైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించామండి. అంతే ఆ లెవెల్కి ఏ రోజైనా దిగజారామండి ఈ పార్టీ ఎప్పుడైనా? కరెక్ట్ గా వైసీపీలో ఒక అడుగు పెట్టాడో లేదో స్టార్ట్ చేసేసారండి. 10th క్లాస్ పిల్లల్ని ఓదారుస్తూ మీరు ఎవరు సూసైడ్లు చేసుకోమాకండి, మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి లోకేష్ గారు జూమ్ కాల్ చేస్తారండి. పిచ్చి కుక్కలా జూమ్ కాల్ లోకి దూరారండి. ఆ పిల్లల జూమ్ కాల్స్ ని హైజాక్ చేసి అసలు అంటే అది ఏంటి వాళ్ళు మృగాల ఏంటి, వీళ్ళు అన్నం తింటున్నారా కడుపుకి ఏం తింటున్నారో. ఆయన బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరిని తిహార్ జైల్లో పెట్టారు, అండమాన్ జైల్లో. సార్ 100% ఈ రోజు అయితే ప్రస్తుతానికి మా ఇంట్లో స్వీట్లు వండుకొని మా పని వాళ్ళకి మేము అంతా సెలబ్రేట్ చేసుకున్నాం. దేవుడు మేము ప్రార్థించేది ఒకటే సార్, ఈయనైతే బెయిల్ రాకూడదు. ఇందాక సార్ చెప్పారు ఆయనకైతే బెయిల్ రాదని ఏదో చెప్పారు. ఆయన చెప్తున్నప్పుడు మాకు మనసులో లోపల ఎంత ఆనందంగా ఉందో. ఆయన చెప్పినట్టు అంటే 7 years అయినా మినిమం కనీసం కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా జైల్లో ఉండాలి, ఆ శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నాం. ఆయన వెనకాల ఆయన దారిలోనే మిగతా అన్ని కూడా రావాలి. మీకు తెలుసు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అందరు రావాలి, ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పి కోరుకున్నాం 100%.